మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. కల్వకుర్తిలో అసలు అయితే భీమ్శెట్టి ప్రసన్న నిన్న ఆత్మహత్య చేసుకునే ముందు ఒక 4 పేజీలకు సంబంధించి కూడా లెటర్ రాసింది. అది ప్రస్తుతం మన వద్ద ఉంది. ఆ లెటర్ ఏం రాసింది అంటే ఇక్కడ మనం చూస్తాం అయితే నన్ను క్షమించండి, ఈ బ్రతుకు భారం అవుతుంది. నేను నా పిల్లలు ఒకరికి భారం కాకూడదు. నేను నా పిల్లల్ని తండ్రి లేకుండా చూసి భరించలేకపోతున్నా. నేను ఎంత పోరాడినా నాకు అదృష్టం లేదు. నా పిల్లలకు అయ్యేంతవరకు లేదు, రేపు ఉంటుంది. అదృష్టం అన్న నమ్మకం ఏమాత్రం నాకు లేదు. నేను కూడా నాకు ఏమన్నా జరిగి కూడా లేకుంటే నా పిల్లల్ని ఎవరు చూసుకుంటారు? నేను ఎంత కష్టపడ్డా నా పిల్లల్ని చూసి మురిసేవారు లేరు. ఇంతకు మించి సాధించింది లేదు. నేను నా పిల్లలు ఒక్క దెబ్బ కొట్టకుండా పెంచుకున్నా. రేపు నా పిల్లలు అన్నింటినీ పరిస్థితులకు మూసుకొని బ్రతకడం నేను చూడలేను. మా ఆయన నన్ను, నా పిల్లల్ని చాలా చాలా బాగా చూసుకున్నాడు. ఆయన లేని లోటు ఎవరు తీర్చలేరు. బ్రతుకుండి నేను సాధించేది ఏమీ లేదు. నేను ఇంతవరకు ఎవరికి చేయి చాపలేదు. ఉంటే నలుగురం, లేకుంటే నలుగురం అనుకున్నా. నేను చనిపోతే దయచేసి మమ్మల్ని పోస్ట్ మార్టం చేయకండి. నేను ఏం చేసినా నాకు తప్పు అనిపించడం లేదు. మా ఆయనని పోయిన నెల వెళ్ళిపోవాలని అనుకున్నా. నేను 16 సంవత్సరాలు బతికినా, కాపురం చేసినా అదే చాలు. ఇది నా చేతులారా నేను చేసుకుంది. దీనికి ఎవరు కారణం కాదు. నా ఇష్టపూర్తిగా నా పిల్లలకు మా ఆయన ఇచ్చిన లైఫ్ నేను ఇవ్వలేదు. నాకు ధైర్యం సరిపోవడం లేదు. బ్రతుకు మీద పోరాటం నాకు యుద్ధమే. నా భర్త చనిపోయాడన్న బెంగతో చూసుకుంటున్నా. ఎవరిని ఆలోచనలు రేపటి నుంచి మీద భయంతో, సాధించలేకపోయిన కోపంతో. మా ఆయన ఉంటే నాకు చాలా ఇష్టం. నా పిల్లలంటే ఇంకా ఇష్టం. ఏదో చేయాలనుకున్నా కానీ ఏమీ చేయలేకపోతున్నా. నేను నా పిల్లలు ఎవరికి భారం కావద్దు అనుకుంటున్నా. దయచేసి నన్ను క్షమించండి అందరూ. నా భర్త లేడన్న బాధ నన్ను వేధిస్తుంది. నా పిల్లలు చూస్తే ఇంకా ఎక్కువ బాధేస్తుంది. అందుకే ఈ నిర్ణయం. మా ఆయననే నమ్ముకున్నా, మా ఆయననే లేడు. నాకేమీ వద్దనిపిస్తుంది. ఇది 3వ పేపర్. అయితే 4వ పేపర్లో మనం తాత, అమ్మమ్మ మీ ఇంట్లో ఇలా చేస్తున్నందుకు సారీ. ఒకరి జీవితం అంటే అంత చిన్న చూపేందుకు నేను పోరాడలేను, గెలవలేను, సాధించలేను. నా భర్త ధైర్యం తోడు 2 లేవు. నేను స్లీపింగ్ పిల్స్ వేసుకొని చనిపోతున్నా. దయచేసి పోస్ట్ మార్టం చేయకండి. ఎందుకంటే నా పిల్లల్ని ఒక దెబ్బ కూడా కొట్టకుండా చూసుకున్నా. ఒక చిన్న గీత కాటు కూడా పడవద్దని రిక్వెస్ట్ చేస్తున్నా. ప్లీజ్ ప్లీజ్. నేనంటే అందరికీ చేదే. దేవునికి కూడా ఇంత ఎగిసే నా మీద ఒక్క చేతగాని తల్లి మిట్టు మిన్ని. ఇది ఏదైతే ప్రసన్న రాస్తున్న లెటర్. తను స్లీపింగ్ టాబ్లెట్ వేసుకొని చనిపోతున్నట్టు కూడా ఈ లెటర్లో రాసింది. అయితే ఈ ఎవరిని కూడా నేను అందరిని వదిలిపోతున్నా. మా ఆయన లేని జీవితం నేను జీవించలేను. మా ఆయన లేని బ్రతుకు లేదు. నా పిల్లలు ఎవరికి తల ఉంచాల్సిన అవసరం లేదు. ఆ పిల్లలు బాధలు ఉంటే కూడా నేను తట్టుకోలేను. అందుకే నేనుతో పాటు అయితే మాతో పాటు ఉంటే నలుగురం, పోతే నలుగురం అన్నట్లు ఆయన లేని లోటు తీర్చాలనుకున్నా. అందుకే నేను చనిపోతూ మా పిల్లల్ని కూడా చనిపోతున్నా. ఏదైతే ఇంటి ఓనర్ కూడా క్షమాపణ చెప్పింది. మీ ఇంట్లో నేను సూసైడ్ చేసుకుని చనిపోతున్నందుకు నన్ను క్షమించడానికి కూడా ఏదైతే ప్రసన్న లెటర్ రాసింది. అయితే ఈ చావుకు మాత్రం ఎవరు కారణం కాదు, నేనే అంటూ కూడా మళ్ళీ 4 లెటర్ల సూసైడ్ లెటర్ రాసి మరీ చనిపోయింది. దానికి ప్రస్తుతానికి అయితే పోలీసులు పోస్ట్ మార్టం పూర్తి చేసి ప్రస్తుతం అయితే కేసు నమోదు చేస్తున్నట్టు కూడా సిఐ తెలిపారు. కెమెరామన్ కర్ణాకర్తో మణిప్రసాద్, సుమన్ టీవీ, మహబూబ్ నగర్.